అప్పుడు రండి. లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320G జిల్లా గవర్నర్ అయినటువంటి లయన్స్ మొదలమ్మడం నేను ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరంని అధికార పర్యటనలో భాగంగా రావటం జరిగింది. ఈ అధికారిక పర్యటనలో భాగంగా ఈరోజు బూర శ్రీనివాస్ గారు, వారి పూర్వీకులైనటువంటి ఆగయ్య గారు, తర్వాత లింగమ్మ గార్ల జ్ఞాపకార్థము ఈ గ్రామంలో ఒక బస్ షెల్టర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బస్ షెల్టర్ నిర్మాణాన్ని ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసి ప్రజలకు అంకితం చేయడం జరుగుతుంది. ఈ గ్రామ ప్రజలు ఈ బస్ షెల్టర్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తూ అధికార పర్యటనలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి లయన్స్ క్లబ్ ఆఫ్ గన్నేరువరం వారికి అందరికీ పేరున అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తాను. మండల మరియు గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. 2017-18లో గన్నేరంలో లయన్స్ క్లబ్ స్టార్ట్ చేసింది గంప వెంకన్నగా, చార్టర్డ్ ప్రెసిడెంట్గా నేను, ఇక్కడ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కానీ, మన బూర శ్రీనివాస్ కానీ, మన భాస్కర్ కానీ, వీళ్ళందరితో ఒక 36 మందితోటి క్లబ్ స్టార్ట్ చేసినాము. అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు చేస్తున్నాము. అయినప్పటికీ కూడా ఇక్కడ లయన్స్ క్లబ్ ఉంది అనేది చాలామందికి తెలియకపోవచ్చు. ఆ తెలవాలనే ఉద్దేశంగానే మేము మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. అప్పటి నుంచి ఒక 4 గుంటల భూమి కొని బిల్డింగ్ కట్టినాము, అక్కడ ఊర్చివరం లయన్స్ క్లబ్ బిల్డింగు. దాని తర్వాత RO వాటర్ ప్లాంట్ పెట్టినాము. దాని తర్వాత మన బాడీ ఫీజర్ తెచ్చినాము, కుట్టు శిక్షణా కేంద్రం ఇచ్చినాం. ఇట్లా అనేక కార్యక్రమాలు నేను ప్రెసిడెంట్గా, నా తర్వాత బూరసీన్ ప్రెసిడెంట్గా, దాని తర్వాత కాంతాల కిషన్ రెడ్డి గారు ప్రెసిడెంట్గా, దాని తర్వాత జీలెల్లయ్య గారు ప్రెసిడెంట్గా, దాని తర్వాత మన కొండాల రెడ్డి గారు ప్రెసిడెంట్గా, ఇట్లా ఎవ్వరం ప్రెసిడెంట్గా ఉన్న జిల్లా లెవెల్లో అనేక కార్యక్రమాలు మంచి పర్మనెంట్ ప్రాజెక్ట్ చేసి ఇటువంటి బస్ షెల్టర్ చేసి ఈ అనేక కార్యక్రమాలు చేసుకుంటూ లయన్స్ క్లబ్ సేవలు ఈ విధంగా ఉంటాయి, ప్రజలకు అందుబాటులో ఉంటాము, ప్రజలకు అవసరమైన సేవలు చేస్తామనే ఉద్దేశంగా ఈ కార్యక్రమం ఉంటుంది, ఈ క్లబ్ చేస్తూ ఉంది అని చెప్పి
తెలియజెప్పడానికి నిదర్శనంగా ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు గన్నేరువరం మండల కేంద్రంలో ఇంత పెద్ద విలేజ్లో మేము పోస్తున్నప్పుడు చూస్తే బస్ కోసం ఆ గద్దెల మీద ఎండలో నిలబడితే చూస్తూ ఉంటూ మా ఒక సంకల్పం కలిగింది. బూర శ్రీనివాసు మా క్లబ్ పాస్ట్ జెడ్సీగా మరియు డిస్ట్రిక్ట్ క్యాబినెట్ మెంబర్గా అనే అన్న ఇక్కడ ఒక బస్సు షెల్టర్ నిర్మాణం చేద్దామని కొల్పుల మోహన్ గారి అధ్యక్షతన అప్పుడు క్లబ్ ప్రెసిడెంట్ కొల్పుల మోహన్ గారు చేస్తూ ఉన్నారు. తన అధ్యక్షతన ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుంది అన్నప్పుడు మేము కొత్తగా నూతన ఎన్నికైన సర్పంచ్ గారిని సంప్రదించగానే సర్పంచ్ గారు సానుకూలంగా స్పందించి వెంటనే స్థలం చూపించారు. వారి మానవతా దృక్పథానికి మరొకసారి లయన్స్ క్లబ్ తరఫున హృదయపూర్వక అభివందనాలు తెలుపుతా ఉన్నాం. ఎందుకంటే అడగగానే వచ్చి మా వెంబడి వచ్చి ఇక్కడ అయితే బాగుంటుందన్న ఇక్కడ కట్టుకోరని చెప్పి మా వెంట ఉండి జాగా చూపించగానే నిర్మాణం ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ మన ఫాస్ట్ ప్రెసిడెంట్ జెడ్సీ క్యాబినెట్ మెంబర్గా ఉన్నటువంటి బూర శ్రీనివాసు వాళ్ళ తాత అమ్మ పేరు మీద నిర్మాణం చేపట్టి ఆ నిర్మాణాన్ని ప్రజలకు ఉపయోగంకి తీసుకొచ్చి ఈరోజే మన క్లబ్ చార్టర్ నైట్ ఈరోజే మన క్లబ్ మన కోదండరామ్ గారు మాకున్నటువంటి డిస్ట్రిక్ట్ గవర్నర్ గారు చేతుల మీదుగా ప్రారంభానికి తీసుకురావడం ఈ సందర్భంగా వాళ్ళ దంపతులకు మరి వాళ్ళ కుటుంబానికి వాళ్ళ అమ్మా నాన్నలకు అందరికీ లయన్స్ క్లబ్ తరఫున గన్నేరువరం మండల ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతాభివందనాలు తెలుపుతా ఉన్నాం. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ముందుకు వచ్చి లయన్స్ క్లబ్ మెంబర్స్ కానీ బయటవారు కానీ ఎవరైనా సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారు ఎవరున్నా పర్లేదు లయన్స్ క్లబ్ని సంప్రదించినట్టయితే ఏదైనా సేవ చేయాలంటే ఏదో ఒక వేదిక కావాలి. మీరు సేవ చేయడానికి మా లయన్స్ క్లబ్ అనే వేదిక ఉంది. ఆ వేదిక ద్వారా సేవ చేయడానికి మేము ఎప్పుడు కూడా స్వాగతం పలుకుతామని చెప్పుకుంటూ ఈ కార్యక్రమాలు మేము చేస్తూనే ఉంటాం. మండలంలో అన్ని మండలాల్లో ఈ సర్పంచులు గెలవగానే అన్ని మండలాలు ఉన్నటువంటి ప్రతి గ్రామానికి వెళ్ళి ప్రతి సర్పంచ్ గారిని సన్మానం చేసి ఇక మండలంలో లయన్స్ క్లబ్ ఉంది, అనేక సేవలు చేస్తూ ఉన్నామని చెప్పి తెలియజెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. కావున ఈ సందర్భంగా మా లయన్స్ క్లబ్ మా క్లబ్లో ఉన్నటువంటి మెంబర్స్ అందరికీ కూడా వారి దంపతులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుకుంటూ వారు చేసినటువంటి సేవలను మేము ఎప్పుడు కూడా కొనియాడుతా ఉన్నాం. మా సేవలు కూడా మన జిల్లా క్లబ్లో కూడా నిదర్శనంగా ఉన్నాయి. ఎందుకంటే గన్నేరువరం అంటేనే బాగా సేవలు చేస్తారనేది జిల్లా క్లబ్ వారు గుర్తించి మన గన్నేరువరానికి 3 క్యాబినెట్ మెంబర్లు కూడా ఇచ్చారు. వారికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ మరియు పాలకవర్గానికి సర్పంచ్ మరియు పాలకవర్గానికి ఎప్పుడు కూడా ఈ సంవత్సరం కాదు ఎప్పుడు కూడా లయన్స్ క్లబ్ ఉంటాయి. లయన్స్ క్లబ్ వెంబడి మీరుండాలని చెప్పి మేము కోరుకుంటూ మాకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. వాటిలో ఇతోధికంగా మీ సహాయం కూడా మీ సహకారాలు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మేము ముగిస్తున్నాం. సూపర్ ఉంటుంది. ఓకే.